హాయ్ అండి అందరికీ. ఇప్పుడే శ్రీవారి దర్శనం అనంతరం శ్రీవారి పాదాలు చూడటానికి స్టార్ట్ అయ్యామండి. శ్రీవారి పాదాలు ఇక్కడ నుండి అనగా తిరుమల నుండి ఎక్కువ దూరం ఏమీ కాదండి. కేవలం 5.5 కిలోమీటర్ అండి. 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. చూడండి చుట్టూ ఎంత పచ్చగా ఉందో. సిటీకి దూరంగా ఎటువంటి పొల్యూషన్ లేదు. జస్ట్ ఫీలింగ్ హ్యాపీ వైబ్స్ అండి. ఈ అరణ్య మార్గం గుండా వెళ్ళడం అంటే చాలా బాగుంది. దగ్గరికి వచ్చేసామండి శ్రీవారి పాదాలకు. ఈ పుణ్యక్షేత్రానికి శ్రీవారి పాదాలు అని పేరు రావడానికి ఒక హిస్టరీ ఉందండి. ఈ 7 కొండల్లో అతి ఎత్తైన కొండగా దీన్ని గుర్తిస్తారు. ఆ 7 కొండలు మొట్టమొదటిసారిగా భూమి మీద పాదం మోపింది ఇక్కడేనంటండి. ఆ విధంగా పురాణాలలో ఉండటం వల్లనే ఈ ప్రాంతం శ్రీవారి పాదాలుగా ప్రసిద్ధి చెందింది. వచ్చేసామండి శ్రీవారి పాదాల ప్రదేశానికి. చాలా భక్తులు ఉన్నారు. కార్ పార్క్ చేసి కాలినడకన కొంచెం వరకు నడవాలండి. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలంటే మెట్లు ఉన్నాయండి. మెట్ల మొదట్లో 108 ఒత్తులతో చేసిన దీపాన్ని పెట్టి మెట్లు ఎక్కుతున్నామండి. గమనించండి, మెట్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలకు ఉయ్యాలలు, గాజులు మరియు గంటలు కట్టి ఉన్నాయి. ఇలా కడితే సంతాన భాగ్యం కలుగుతుందని వారి యొక్క నమ్మకం. గాజులు, గంటలు కట్టేవారి కోరికలు తీరుతాయని వారి వారి యొక్క నమ్మకం అండి. మీరు కూడా దర్శించుకున్నారా శ్రీవారి పాదాలను? నాకైతే ఫీలింగ్ బ్లెస్డ్ అండి. ఇలాంటి ప్రదేశంలో దైవ దర్శనం మరియు మనస్సును ఉల్లాసపరిచే ఇలాంటి వాతావరణం ఇంకేం కావాలండి లైఫ్లో. గుడి ఆవరణలో మనకు కావాల్సిన పలహారం, శీతల పానీయాలు, కాలకృత్యాలు చేసుకోవడానికి వసతులు బాగానే ఉన్నాయండి. ఇంతటితో శ్రీవారి పాదాల వ్లాగ్ ముగుస్తుందండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.